అందరికీ నమస్కారం. ఈ రోజులలో అందరినీ ఇబ్బంది పెట్టేది సర్వికల్ స్పాండిలైటిస్. ఈ సర్వికల్ స్పాండిలైటిస్ ని మెడ సమస్య అని అంటారు. ఎక్కువ కాలంతో పాటు ఉండే డీజనరేటివ్ డిజార్డర్ మరియు వయసుతో పాటు కూడా వస్తుంది. ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చోవడం వలన, ఎక్కువ సమయం మెడను వంచడం వలన, మెడ వ్యాయామాలు లేకపోవడం వలన, మెంటల్ స్ట్రెస్ వలన, ఓవర్ వర్క్ వలన, పోషక ఆహారం లోపం వలన సర్వికల్ స్పాండిలోసిస్ వస్తుంది. ఇది వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మెడ స్టిఫ్నెస్ ఉంటుంది, పెయిన్ ఇన్ ది నెక్ అండ్ షోల్డర్స్, నమ్నెస్ ఇన్ ది హ్యాండ్స్, ఒక్కొక్కసారి తలనొప్పి వస్తుంది, రాత్రిలో నిద్ర పట్టకపోవడం దీని యొక్క లక్షణాలు. ఆసనాలు మరియు ప్రాణాయామాలు వలన ఇంప్రూవ్స్ యువర్ అవేర్నెస్, కరెక్ట్ ది డిస్క్ మిస్ అలైన్మెంట్, హీల్ అవుతుంది వేర్ అండ్ టియర్, స్ట్రెంగ్త్ అవుతుంది సర్వికల్ వర్టిబ్రా, మెడ నరాలు కండరాలు విశ్రాంతి పొందుతాయి. గమనిక: ఎక్సర్సైజెస్ ఒక క్రమ పద్ధతిలో చేసినట్లయితే రిలీఫ్ వస్తుంది. ఇవి రోజుకి 2 సార్లు చేసుకోవాలి, అంటే ఉదయం సాయంత్రం అని అర్థం. ఇవి శక్తివంతమైన మరియు మీ మెడను టెన్షన్ ఫ్రీ చేస్తుంది. ముందుగా నెక్ పెయిన్ ఎక్సర్సైజెస్. నెక్ టర్న్ హెడ్ టు రైట్, టర్న్ హెడ్ టు లెఫ్ట్, లిఫ్ట్ హెడ్ అప్వర్డ్, బెండ్ హెడ్ డౌన్వర్డ్, టిల్ట్ హెడ్ టు రైట్, టిల్ట్ హెడ్ టు లెఫ్ట్, హెడ్ రోలింగ్. ఈ విధంగా చేయాలి. 10 టైమ్స్ చేయాలి. షోల్డర్స్ ష్రింగ్ 1 రైట్ 1 లెఫ్ట్ 30 టైమ్స్ చేయాలి. ఆసన, ఇది చైర్ మీద కూర్చొని చేయొచ్చు. రిపీట్ అదర్ సైడ్. తాడాసనము, త్రికోణాసనము, తాడు వెనక లాగుట, బ్యాక్ నమస్కార, గోముఖాసన, లెగ్స్ స్ట్రెచ్డ్ ట్విస్టింగ్, సేమ్ ఆపోజిట్ సైడ్. జఠర పరివర్తన, 1 లెగ్ సేమ్ ఆపోజిట్ సైడ్. వక్రాసన లేదా అర్ధమచ్చేంద్రాసన, శశాంకాసన. ప్రాణాయామాస్. కపాలభాతి ఇంప్రూవ్స్ బోన్ అండ్ మజిల్ మాస్, హ్యాండ్స్ సర్క్యులేషన్, బిల్డ్ యువర్ మాస్. ఈ కపాలభాతి ప్రాణాయామం యోగ సూత్రాస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దానిని అనుసరించండి. సెకండ్, నాడీ శోధన ప్రాణాయామం. ఇట్ రెడ్యూసెస్ మెంటల్ స్ట్రెస్, రిలాక్స్ ది నర్వస్ మజిల్స్ అండ్ జాయింట్స్. ఈ ప్రాణాయామం కూడా యోగ సూత్రాస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దానిని అనుసరించండి. చివరి ప్రాణాయామం భ్రామరి. దీని వలన నిద్ర బాగా పడుతుంది, ఎక్కువ పని ఒత్తిడి తగ్గిస్తుంది, రెడ్యూస్ యువర్ యాంగ్జైటీ. ఈ ప్రాణాయామం కూడా మన యోగ సూత్రాస్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దానిని ఫాలో అవ్వండి. డైలీ దినచర్యలో మార్చుకోవలసిన కొన్ని అలవాట్లు. మీరు సరిపడినంత వాటర్ తీసుకోవాలి. సెకండ్, మసాజ్ యువర్ నెక్, షోల్డర్స్, హ్యాండ్స్ ఎవ్రీడే. థర్డ్ వన్, ప్రతిరోజు మీరు ఒత్తిడిని మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఫోర్త్, ఎక్కువ పెయిన్ ఉంటే హాట్ లేదా కోల్డ్ ప్యాక్ పెట్టండి. ఫిఫ్త్, మీరు పిల్లో మృదువుగా మరియు అనువుగా ఉండే పిల్లోస్ని వాడండి. సిక్స్త్, ప్రాక్టీస్ చేయండి నెక్ మరియు హ్యాండ్స్ ఎక్సర్సైజెస్ బిఫోర్ స్లీపింగ్. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి చేసినట్లయితే సర్వికల్ స్పాండిలోసిస్ నుండి ఉపశమనం పొందుతారు. ఈ వీడియోని నా గురువులందరికీ డెడికేట్ చేస్తున్నాను. గురుభ్యో నమః.